హైదరాబాద్ తొలి మేయర్గా కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ నగరానికి ఎంతో సేవలు అందించారు. వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని అఖిల భారత ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా చుడీ బజారులోని కృష్ణస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, తుమ్మల రవీందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా 131వ జయంతి సందర్భంగా చుడీ బజార్లోని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన యువ నాయకుడు రవీందర్, సాయి, మిగతా రాజేందర్ గారు అందరూ కలిసి 6 నెలలు కృషించి 6 దిశలు శ్రమించి ఇలా కృష్ణస్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ విగ్రహం పెట్టిన తర్వాత అనేక విగ్రహాలు ఏర్పడినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ స్థాపన చేసి కృష్ణస్వామి విగ్రహాన్ని ఆయన చరిత్ర తెలుసుకొని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇలా కృష్ణస్వామి విగ్రహాలు చరిత్ర తెలుసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళలో విగ్రహాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఇలా కృష్ణస్వామి విగ్రహాలు కానీ ఒక నేనే కాకుండా ఒక పత్రికా విలేకరుగా తాను ఎంతో సేవలు అందించింది. ఆ రోజు ఆయన మేయర్గా ఉన్నప్పుడు ఒక విక్టోరియం వాల్యూమ్ అనేది 1200 పేజీలతో ఒక పుస్తకాన్ని ఆయన ప్రచురించడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ కావాలని అందులో పొందుపరచడం జరిగింది. అదే దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ పుస్తకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కనుక దయచేసి కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీరు ఈ కృష్ణస్వామి ముదిరాజ్ గారి గురించి మీకు తెలుసు అన్ని విధాల. కాంగ్రెస్ లో తాను మేలుగా ఎంతో సేవలు అందించిన నాయకుడు కనుక అతని పేరు మీద మీరు జయంతి ఉత్సవాలు జరపాలి. అదేవిధంగా అతని పేరు మీద ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలి. అదేవిధంగా అతనికి జర్నలిస్ట్ కాలనీకి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ పేరు పెట్టాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. జై శ్రీరామ్. मुराज